నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం అసలు ఎనర్జీ డ్రింక్స్ తాగొచ్చా? అసలు దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది మనం తెలుసుకుందామండి. యాక్చువల్లీ ఎనర్జీ డ్రింక్స్ అంటే చాలా రకాలు ఉంటాయి. ఇవి ఎలా అంటే ఎనర్జీ డ్రింక్స్ లైక్ కొంతమంది జిమ్ చేసేటప్పుడు వాడుతూ ఉంటారు. లైక్ పెర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి, లేదా ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా కంప్యూటర్ల ముందు కూర్చొని నిద్ర వస్తున్నప్పుడు తాగే ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి. ఇలా చాలా రకాలు ఉంటాయి ఎనర్జీ డ్రింక్స్. కొన్ని ఎనర్జీ డ్రింక్స్ వల్ల ఎంత డేంజర్ అంటే కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంటుంది, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎనర్జీ డ్రింక్స్ అంటే దానిలో ఉన్న కాంపౌండ్ బట్టి అది దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదా అన్నది మనకు తెలుస్తుందండి. మోస్ట్ కామన్గా యూజ్ చేసే ఎనర్జీ డ్రింక్ ఏంటంటే కెఫైన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, కెఫైన్ వల్ల మన బ్రెయిన్కి ఎనర్జీ బూస్ట్ ఇచ్చి మనం ఏంటంటే నిద్ర లేకుండా కాన్సన్ట్రేటెడ్గా మనం ఏదైనా పని చేయగలుగుతూ ఉంటాం. సో అది కూడా మోతాదు దాటి ఈ మధ్య ఇస్తున్నారు. కెఫైన్ అని, థారిన్ అని చెప్పి, ఇంకా దానిలో చాలా రకాల కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ వల్ల ఏంటంటే మన పెర్ఫార్మెన్స్ అంతా బూస్ట్ అవుతుంది. చాలామంది ఇప్పుడు జిమ్లో కొన్ని రకమైన ఎనర్జీ డ్రింక్స్ వాడుతూ ఉంటారు. దానివల్ల కొంతమందికి బాడీ అంతా షివరింగ్, హార్ట్ పంపింగ్ పెరిగిపోవడం, లేదా బాడీ అంతా ర్యాషెస్లా వచ్చేసేయడం, ఫేస్ అంతా ఎర్రబడిపోవడం ఇలా జరుగుతుంది. ఎందుకంటే అది మనకి హార్ట్ పంపింగ్ అంటే ప్రెషర్ అంటే హార్ట్ ఫాస్ట్గా కొట్టుకొని బాడీ అంతా రక్తం సరఫరా పెరిగి బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై ఇదంతా పెరుగుతుంది. ఇలాంటి టైంలో మనకు హార్ట్ వీక్ ఉందనుకోండి, హార్ట్ అటాక్ వచ్చేసే అవకాశాలు ఉంటాయి ఇలాంటి టైప్ ఆఫ్ ఎనర్జీ డ్రింక్స్ వల్ల. దీనివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. లైక్ మనం తీసుకున్నప్పుడు ఫుల్ ఎనర్జెటిక్గా ఉండి మనకి దానివల్ల ఒక ఎడిక్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ లో అయిపోవడం, మళ్ళీ ఆ ఎనర్జీ డ్రింక్ క్రేవింగ్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ ఆ ఎనర్జీ డ్రింక్స్ తాగాలనిపించడం, తాగి మళ్ళీ మన బాడీని బూస్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా దీస్ ఆర్ వెరీ సీరియస్. అంటే ఇవి ఒక ఎడిక్షన్. ఇవన్నీ నాన్ ఆల్కహాలిక్. అంటే ఇప్పుడు మందు ఎలా ఎడిక్ట్ అవుతుందో ఇది నాన్ ఆల్కహాలిక్ ఎడిక్షన్ అవుతుంది అనమాట. దీనిలో ఆల్కహాల్ ఉండదు కానీ బట్ దీనివల్ల చాలా మటుకు ఎడిక్షన్ ఉంటుంది అనమాట. మీరు చూస్తే చాలామంది కొన్ని సందర్భాల్లో ఎనర్జీ డ్రింక్స్ వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదా డ్రగ్ రియాక్షన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఎనర్జీ డ్రింక్ కల్చర్ అనేది యాక్చువల్లీ నేను ఫారెన్లో ఉండేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు పొద్దున్న లేచిన వెంటనే వాళ్ళకి కాఫీలు, టీలకి టైం లేక ఎనర్జీ డ్రింకులు తాగి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఇది లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 2 years 3 years కంటిన్యూస్గా తాగితే ఖచ్చితంగా కిడ్నీ ఫెయిల్ అనేది అయిపోతుంది, నెంబర్ 1. లేదా క్రోనిక్ ఎక్కువగా తాగడం వల్ల హార్ట్ అంటే హైపర్ టెన్షన్, బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువగా తాగడం వల్ల కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మనకి అంగస్తంభన కూడా జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు కానీ బట్ ఎరెక్షన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. మామూలుగా ఎనర్జీ డ్రింక్స్ తాగే వాళ్ళు పొద్దున్న ఎరెక్షన్స్ అనేవి క్యాజువల్గా అందరికీ అవుతుంటాయి. ఆ ఎరెక్షన్స్ కూడా అవ్వడం అనేది ఆగిపోతూ ఉంటుంది. సో మై సజెషన్ ఏంటంటే ఎనర్జీ డ్రింక్ అంటే మనం ఓఆర్ఎస్ తీసుకోవచ్చు. లైక్ మనం బయట దొరికే ఓఆర్ఎస్ తాగడం వల్ల నష్టం అయితే ఏమి ఉండదు మీకు బాగా లో అనిపిస్తే. ఎందుకంటే దానిలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, ఎలక్ట్రోలైట్స్ తీసుకోవచ్చు. లేదా కోకోనట్ వాటర్ గుడ్ ఎనర్జీ డ్రింక్, లేదా మనకి వాటర్ మెలన్ జ్యూస్ కూడా మంచి ఎనర్జీ డ్రింక్, లేదా అరటిపండు కూడా చాలా ఎనర్జీ ఇస్తుంది బాడీకి. అండ్ ఆల్సో మనం హాట్ వాటర్లో లెమన్స్ అంటే నిమ్మకాయ, సాల్ట్, హనీ వేసుకొని కూడా తాగడం వల్ల అది కూడా మనకి ఇన్స్టాంట్గా ఎనర్జీ అనేది బూస్టప్ చేస్తుంది. ఇలా మనకి చాలా రకమైన ఫుడ్స్ కానీ, చాలా రకమైన పళ్ళు కానీ ఇలాంటివన్నీ మనకి ఎనర్జీ బూస్ట్ చేయడానికి ఉంటుందండి. మ్యాక్సిమం అవి ట్రై చేయండి. లైక్ మజ్జిగ కూడా ఇలాంటివన్నీ ట్రై చేయండి. కానీ బట్ ఎనర్జీ డ్రింక్స్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. అండ్ ఐ సే నో. ఎప్పుడు ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడానికి అయితే నేను ఏ పేషెంట్ కూడా నేను ఎంకరేజ్ అయితే చేయనండి. థ్యాంక్ యూ.